ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న వంశీ ఏంటన్నా చేతిలో ఏదో దాచిపెట్టుకుని మరి నక్కి నక్కి వెళ్తున్నావు? ఫైల్స్. మరీ అంత సీక్రెట్ గా తీసుకెళ్ళాలా ఫైల్స్ ని? సీక్రెట్ ఫైల్స్. నాకేదో అనుమానంగా ఉంది, ఓపెన్ చేయరా. చెప్పాను కదా, సీక్రెట్ ఫైల్స్ ఓపెన్ చేయకూడదు. ఆహా, రే ఓపెన్ చేయకూడదు అన్నప్పుడు ఆ ఫైల్స్ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావురా? అంటే తలుపులేసి లాక్ చేసి అప్పుడు ఓపెన్ చేయాలన్నమాట. ఆహా, ఆనక మీ ఆవిడతో కలిసి తలుపులు లాక్ చేసుకొని మరి అప్పుడు ఓపెన్ చేస్తావా? ఆహా, తను కూడా చూడకూడదు. బాత్రూమ్ లోకి వెళ్ళి లాక్ చేసి అప్పుడు ఓపెన్ చేస్తాను. ఏ తలమాసినోడురా ఆఫీసులో నీకు సీక్రెట్ ఫైల్స్ ఇచ్చిందే? నాకేదో తేడాగా ఉంది. రేయ్ ముందు ఆ ఫైల్స్ ఓపెన్ చేయరా. ఆహా, చేయకూడదు నాన్న. ఓపెన్ చేయి. వద్దు నాన్న. రేయ్ నా దగ్గర నీ యాసలో ఓపెన్ చేయరా. ఓపెన్ చేయి. నా వద్దు నాన్న. ఓపెన్ చేయరా. ప్లీజ్ నాన్న. ఓపెన్ చేయి. ఏయ్. నీ యాసలో నాన్న వంశే ఏట్నానా ఈయన సీక్రెట్ ఫైల్స్ అంటే? అంటే నలకొండ తీయమ్మ ఫైల్స్ అన్ని. ఇది హల్వా, ఇవి పూలు. హల్వా నాన్న. కనపడుతుంది నాయన. అయినా మీరిద్దరు కలవట్లేదు కదా, ఇవి ఎందుకు తీసుకొచ్చావు? అంటే ఎప్పటికైనా కలిసిపోతామన్న ఆశతో తెచ్చాను నాన్న. ఆహా, ఇదిగో సౌందర్య, మన పుత్రరత్నం చేస్తున్న పనులు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఒకసారి నువ్వు ఇటు రావే. నువ్వు నీ అసలు పూలు కూడా. ఏమే వీళ్ళిద్దరిని విడివిడిగా పడుకోమని చెప్పావు కదా? చెప్పాను కదా. చెప్పారు కదా, ఆచారం అపచారం కదా. కదా మరి ఈ మల్లెపూలు ఈ హల్వా ఎందుకు తీసుకొచ్చాడే? ఎందుకు తెచ్చాడమ్మాయి? ఏమో నాకేం తెలుసు అత్తయ్య. ఎప్పటికైనా కలవకపోతామా అనే ఆశతో తీసుకొచ్చాడంటే మనకి కథలు చెబుతున్నాడే. ఎదుగో అమ్మాయి, ఏమైనా జరుగుతుందా? అయ్యో, ఆచారంతో అపచారం సంసారానికి గ్రహచారం కదండి. అమ్మాయి అమాయకురాలనే కనిపిస్తుందే. ఇదిగో మన ఈనా కొడుకునే నమ్మలేము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.